హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకైతే క్యాప్సికమ్ కీమా ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. క్యాప్సికమ్ బాగా వాష్ చేసుకున్నాను. తర్వాత కీమా కూడా కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి బాగా వాష్ చేసుకోవాలి. మటన్ కీమా బాగా వాష్ చేసుకున్న తర్వాత నీళ్ళంతా పారేసేసుకోవాలి. ఇంకా మటన్ ఒకటే ఉండాలన్నమాట, డ్రైన్ చేసుకోవాలి. మటన్ కీమా ఇప్పుడు డ్రైన్ అయిపోయింది కదా, దీంట్లోనే ఇంకా అన్ని మసాలాలు వేసుకొని కలుపుకోవాలి. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కారం, ఇంకా గరం మసాలా. నేను ఇందులోనే చికెన్ మసాలా కూడా వేస్తున్నానండి, కొంచెం ఫ్లేవర్ బాగుంటుందని. ఇంకా దీంట్లో అన్ని మసాలాలు కలిపేటట్టు బాగా కలుపుకోవాలి. చికెన్ మసాలా ఆప్షనల్ అండి, మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. ఇలా కలుపుకున్న మటన్ కీమాని కొంచెంసేపు పక్కన పెట్టుకోవాలి మూత పెట్టి. గ్రేవీ కోసం ఉల్లిపాయలు, టమాటాలు, ఇంకా జీడిపప్పు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ కూడా పోసుకొని పేస్ట్ చేసుకోవాలి. చూడండి, ఇలా పేస్ట్ అయితే అయింది గ్రేవీకి. మనం వాష్ చేసుకున్న క్యాప్సికమ్ ఉన్నాయి కదా, కొంచెం చీలికలు పెట్టుకోవాలన్నమాట. ఇలా కొద్దిగా సెంటర్లో కట్ చేసుకోవాలి. మనం అందులో మటన్ కీమాని ఫిల్ చేస్తామన్నమాట. అందుకోసం కొద్దిగా ఘాట్లు పెట్టుకోవాలి దీనికి. ఇలా ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఈ క్యాప్సికమ్ ని ఫ్రై చేసుకోవాలన్నమాట. కొద్దిగా షాడో ఫ్రై లాగా చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసుకోవాలి. కొద్దిగా షాడో ఫ్రైకి కావాల్సినంత కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం ఇప్పుడు కట్ చేసుకు పెట్టుకున్న క్యాప్సికమ్ వేసుకోవాలి. కొద్దిగా షాడో ఫ్రై చేసుకోవాలన్నమాట. అన్ని వైపులా కొద్దిగా ఫ్రై అయ్యేటట్టు మనము టర్న్ చేసుకుంటూ ఉండాలి. కొద్దిగా మెత్తగా అయినట్టు కొంచెం ఫ్రై అయిపోతాయి ఇవి. అలా ఫ్రై అయితే చాలు, తీసేసుకోవాలి. నేనైతే ఇప్పుడు తాలింపు పెడుతున్న కుక్కర్నే యూజ్ చేస్తున్నా. మీరు వేరే కడాయిలో కూడా మీరు షాడో ఫ్రై లాగా ఇలా చేసుకోవచ్చు అనమాట. ఇలా కొద్దిగా ఫ్రై అయితే చాలండి, మనం తీసేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి. ఇంకా పోపుకు రెడీ చేసుకుందాము. కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. తర్వాత ఈ మసాలా దినుసులు అంటే చెక్క, లవంగ, ఇలాచి వేసుకుంటున్నాను ఫ్లేవర్ కోసం. కొద్దిగా అది ఫ్రై అయిన తర్వాత మనం ఆనియన్స్ వేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయ్యి దాని ఫ్లేవర్ ఆయిల్లో వస్తుంది అనమాట. ఆ తర్వాత మనం ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత అదే ఆయిల్లోనే ఇంకా ఆనియన్ వేసుకోవాలి. కొద్దిగా ఇది బాగా ఫ్రై అవ్వాలండి, ఎర్రగా ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయినాక మనం గ్రేవీ కోసం చేసుకున్న పేస్ట్ ఉంది కదా, అది వేసుకోవాలి. కొద్దిగా మూత పెట్టి ఆ గ్రేవీని ఉడకనివ్వాలి. గ్రేవీలో మసాలాలన్నీ యాడ్ చేసుకోవాలి. పసుపు, ఉప్పు, కారం, ఇంకా గరం మసాలా. అన్ని ఒకసారి కలిపేసుకొని కొద్దిగా ఉడకనివ్వాలి. ఆలోపు మనం తీసుకున్న కీమా ఇంకా క్యాప్సికమ్ లో స్టఫ్ చేసుకోవాలి. కీమా ఇలా స్టఫ్ చేసుకోవాలన్నమాట. క్యాప్సికమ్ లోనే కీమా ఉడికిపోతుంది.
మటన్ కీమాలో క్యాప్సికమ్ ఫ్లేవర్ కలిపి చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, నా కామెంట్ చేసి చెప్పండి ఎలా ఉందో. ఇంకా అన్ని ఇలాగే స్టఫ్ చేసుకోవాలి క్యాప్సికంలో మటన్ కీమా. ఈ రెసిపీ అయితే మా అమ్మగారు నేర్పించారండి. నాకు చాలా ఇష్టం ఈ రెసిపీ అంటే. ఇలా ఇలాంటి స్టఫ్ చేసుకున్న ఇప్పుడు క్యాప్సికమ్ని మనం చేసుకున్నాం కదా గ్రేవీలో వేసుకోవాలి. ఇంకా గ్రేవీలో వేసుకున్నాక ఇంకా కదిలించకుండా అలాగే ఉడకనివ్వాలి కుక్కర్లో. సో ఇలా మనం ఇలా ఫిల్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ ఫిల్ చేసుకున్న క్యాప్సికమ్ని ఇంకా గ్రేవీలోకి మనం వేసుకోవాలి. మనం చేసుకున్న గ్రేవీ ఏదైతే ఉందో అది కొంచెం ఉడికిపోయింది. ఇంకా దీంట్లో మనం క్యాప్సికమ్ వేసుకోవాలి. ఇలా 3 క్యాప్సికమ్ వేసేస్తున్నాను. ఇంకా మిగతా కీమా అంతా బాల్స్ లాగా వేసేస్తాను అనమాట. చూస్తున్నారుగా, ఇలా బాల్స్ లాగా చేసి మిగతావన్నీ వేసేసుకుంటున్నా. అస్సలు మనం ఏమీ కదపాల్సిన అవసరం లేదండి. మనం వేసిన ఆయిల్లోనే అది చక్కగా ఉడికిపోతుంది. ఇలా మొత్తం అన్ని వేసేసుకున్న తర్వాత కొద్దిగా ప్లేట్ పెట్టి ఉడకనివ్వాలి. చూస్తున్నారుగా, ఇలా అన్ని వేసేసుకున్నాను. ఇంకా కొద్దిగా ప్లేట్ మూత పెట్టి సిమ్లో ఉడకనివ్వాలి. ఫ్లేమ్ హైలో పెట్టుకోకూడదండి, సిమ్లోనే పెట్టి ఉడకనివ్వాలి. ఇలా కొద్దిగా ఖైమా అంతా ఉడికిపోతుంది కదా, మనకు కావాల్సినంత గ్రేవీ కోసం వాటర్ పోసుకొని ఇంకా కొత్తిమీర కూడా వేసేసుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలి. మూత పెట్టేసుకోవాలి. ఇంకా ఒక 15 మినిట్స్ ఇలా ఫ్యూచర్ కుక్కర్లో ఉడకనివ్వాలి. విజిల్స్ అయితే ఇంకా 9 విజిల్స్ దాకా పట్టొచ్చు, మటన్ కాబట్టి ఉడకడానికి. క్యాప్సికమ్ స్టఫ్డ్ మటన్ కీమా అయితే రెడీ అయిపోయిందండి. ఒకసారి చూసేయండి ఎలా ఉందో. సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఇంకో రెసిపీతో మళ్ళీ కలుస్తాను. బాయ్.